మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక చవితి రోజు వ్రతానికి మనం ఏమేమి సమకూర్చుకోవాలి? దాదాపుగా కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్నాం కాబట్టి అందరికి అన్ని విషయాలు తెలిసినవి. కానీ వినాయకుడికి నైవేద్యాలు ఏమి ఇష్టం? ఆయనకు బెల్లం అటుకులు, అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇలాంటివి తొండంతో తినడానికి సులభంగా ఉండేటువంటి వృత్తాకారమైనటివి ప్రసాదాలు ఇష్టం. ఆయన తొండం కొనతో తీసుకొని నోటికి అందించుకుంటాడు. వినాయకుడి తత్వం ఏంటి? చాలా చిన్న వస్తువుని కూడా నిశితంగా చూస్తాడు. మూలకాయలు పిండితోని నీళ్ళల్లో బెల్లము, ఇలాచి పొడి, నెయ్యి వేసి మంచి వరిపిండిని కొంత ఉప్పుకొని రౌండ్గా ఉండ్రాలు చేసుకొని కుక్కర్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆవిరి కుడుములు అంటారు. ఆ ఆవిరి మీద రౌండ్గా చేసిన లడ్డూలు లాంటి ఈ ఉండ్రాళ్ళను 21 సంఖ్య ఆయనకు చాలా ఇష్టమైనది. 21 ఉండ్రాళ్లను ఒక నైవేద్యం చేయాలి. తర్వాత మూలకాయలు అంటే పిండి, పాలు, చక్కెర కలిపి దానిని ఓంకారంలాగా పొడువుగా చేసి ఓంకారంలాగా చుట్టేసి మరుగుతున్నటువంటి పాలల్లో పాయసంలో వేసి ఆ మూలకాయల పరవాన్నము, తర్వాత మొలకలు, పెసరి మొలకలు లేక శనగ మొలకలు ఇలాంటివన్నీ కూడా వినాయకుడికి చాలా ఇష్టం. అలాగే బెల్లం, అటుకులు, పాలు, కొబ్బరికాయ, కొబ్బరి ఉండలు ఇవన్నీ కూడా. తర్వాత కుడుములు, నువ్వుల పొడి లేక కొబ్బరి పొడి, పల్లి పొడి ఇవన్నీ కూడా వేయించి చక్కగా మెత్తగా పొడి చేసుకొని బెల్లంలో వేసి నువ్వులు కుడుములుగా గోధుమ పిండితోని ఒక పూరిలాగా చేసి ఈ నువ్వుల ముద్దని లోపలగా పెట్టి ఒక త్రిభుజాకారంలో మలిచి ఆ కుడుములను వేసి నివేదించడం వలన అవి కూడా 21. మనం ఏదైనా వినాయక చవితి రోజు పెట్టేటప్పుడు 21 రకం పువ్వులను, 21 రకం దూర్వపు కట్టలను, మనుషులు వర్షాకాలంలో కొత్త నీరు వచ్చి వాతావరణం తేమగా ఉండి క్రిమి కీటకాలతోని చర్మ వ్యాధులు వస్తాయి. అందుకని ఈ అనేకమైనటువంటి పత్రాలను తెచ్చి అవి ఆకుపచ్చగా 9 రోజులు నవరాత్రాలు ఈ పత్రాలన్నీ కూడా పచ్చదనంలో ఉంటాయి. దానివల్ల ఇంట్లో తమ గృహంలో వినాయకుడు నిలుపుకొని ఈ 9 రోజుల నవరాత్రాలు ఈ హరిత పత్రాలతోని 21 రకాలమైన నేరేడు, మారేడు, రావి, జూవి ఈ పత్రాలను 21 రకాల కొమ్మలతో చేయడం వలన అవి ఎక్కువగా ఆక్సిజన్, మామిడి కొమ్మలు ఆక్సిజన్ ప్రసరింపజేసి ఇంటి వారి ఆరోగ్యాన్ని, పండగ దివసాల్లో బంధువులు వస్తారు కాబట్టి చాలా మంది ఇంటికి రావడం వలన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కాలుష్యమైనప్పుడు ఈ ఆక్సిజన్ మనకి చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మళ్ళీ వీటిని నిమజ్జనపు రోజు నీళ్ళల్లో కలపడం వల్ల మట్టి వినాయకులను నిర్మాల్యాన్ని, దేవుడి మీద తీసిన నిర్మాల్యాన్ని నదుల్లో కలపడం వలన నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు చనిపోయి శుద్ధి చేయబడతాయి. నీరంతా ప్యూరిఫై అయిపోతుంది. కొత్త నీరంతా కూడా మట్టితో ఉండకుండా ఈ పత్రాల వలన చక్కటి శుద్ధి కలిగి ఆ నీరు ఉపయోగకరంగా ఉంటుందని వెనకటి నుంచి మనకు సాంప్రదాయంగా పెట్టారు. వినాయక చవితి ఒక సమాజమైన పండగ. ఎవరింట్లో వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు చేసుకుంటారు. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక గొప్పనైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనం వినాయక చవితి జరుపుకుంటాం.